న్యూస్ చూస్తున్నారు. గేమ్ చేంజర్ ఫీవర్ ఇప్పుడు విజయవాడని ఓ ఊపేస్తోంది. హీరో రామ్ చరణ్ తేజ్ భారీ కటౌట్ ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. ఒకటి కాదు రెండు కాదు, లుంగిని మడతెట్టి ఏకంగా 256 అడుగుల ఎత్తుగల భారీ కటౌట్ అక్కడ వెలిసింది. దీంతో ఒక్కసారి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆ భారీ కటౌట్ ని చూడడానికి అక్కడికి జనం భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. రామ్ చరణ్ యువశక్తి ఆధ్వర్యంలో వజ్రా మైదానంలో ఈ భారీ కటౌట్ ని ఏర్పాటు చేశారు. ఇంత పెద్ద కటౌట్ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి అంటూ చర్చ జరుగుతుంటే అర్థం చేసుకోవచ్చు. కటౌట్ ఏర్పాటుకు వారం రోజుల టైం తీసుకున్నారు. చెన్నై నుంచి ప్రత్యేక బృందం కటౌట్ ని ఏర్పాటు చేస్తుంది. ఇవాళ సాయంత్రం మూవీ టీమ్ తో స్పెషల్ ప్రోగ్రామ్ నిర్వహించబోతున్నారు. జనవరి 10న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ కాబోతోంది. 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది గేమ్ చేంజర్. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. ఎగ్జాక్ట్గా ఆ లైవ్ లొకేషన్ నుంచి. కృష్ణమోహన్, నాకు తెలిసి ఆ 256 అడుగుల భారీ కటౌట్ని చూడాలంటే ఇలా ఆఫ్ కోర్స్ సార్ 2 కళ్ళు సరిపోయి చూడడానికి. సో అక్కడ ఫ్యాన్ క్రేజ్ ఎలా ఉంది? ఈవెంట్ సంబంధించి ఏమంటున్నారు? ఎస్ సచిన్, మొత్తం మీద గేమ్ చేంజర్ ఫీవర్ విజయవాడలో స్టార్ట్ అయిందనే చెప్పాలి. ఇప్పటికే దేశంలో ఎక్కడా పెట్టినటువంటి ఒక పెద్ద కటౌట్ని ఏర్పాటు చేయడానికి 56 అడుగుల కటౌట్ మనం చూడొచ్చు. ఎగ్జాక్ట్గా కటౌట్ పాయింట్ దగ్గరే మనం ఉన్నాం. చూడొచ్చు ఒక పెద్ద కటౌట్ని దాదాపుగా ఒక 15 రోజుల నుంచి ఇక్కడ చాలా మంది వాళ్ళ యూత్ ఫ్యాన్స్ అందరూ కూడా ఎంతో కష్టపడి ఈ కటౌట్ని నిర్మించిన పరిస్థితి. ఒకవైపు మనం కానీ చూసుకుంటే క్రౌడ్ ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా రామ్ చేరుకున్నారు. కాసేపట్లో తమన్ అలాగే దిల్ రాజు ఇక్కడికి రాబోతున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ఫ్యాన్స్ అంతా ఇక్కడ చేరుకొని రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకి పెద్ద ఎత్తున కూడా సపోర్ట్ చేయడానికి ఇక్కడికి చేరుకుంటున్న పరిస్థితి అయితే కనపడుతోంది. సో మరోవైపు చూసుకుంటే ఇక్కడ పెద్ద ఫంక్షన్ కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలుకి ఎందుకు ఇంత పెద్ద కటౌట్ వెనక అసలు రామ్ చరణ్ ఫ్యాన్స్ చేరుకున్న పరిస్థితి ఉంది. మొత్తం 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఈ గ్రౌండ్ లో రామ్ చరణ్ ఫ్యాన్స్ కిక్కిరిసిపోయిన పరిస్థితి. హలో, మీరు రాజమండ్రి నుంచి వచ్చారు. సో బేసిక్ గా ఎందుకు మీరు ఇంత పెద్ద కట్అవుట్ విజయవాడలో నిర్మించాలని ఒక ప్లాన్ ఎందుకు జరిగింది? ఇప్పుడు మన రామ్ చరణ్ గారు ముందు వరకు మెగా పవర్ స్టార్, ఇప్పుడు గ్లోబల్ స్టార్ కాబట్టి గ్లోబల్ స్థాయిలో ఉన్నారనే ఉద్దేశంతో ప్రపంచ స్థాయిలో ఎవరికి చేయలేనట్టు 256 కటౌట్లు చాలా మంది పెట్టి ఉండొచ్చు. కానీ దాని హెలికాప్టర్ నుంచి పువ్వులు జల్లడం అనేది ఇంత భారీ ప్రాంగణాన్ని ప్రిపేర్ చేయడం అవ్వచ్చు. ఇది గ్లోబల్ స్థాయిలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారికి మా అభిమానులందరి తరఫున గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుందండి. ఆ ఉద్దేశంతోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని అయిన మంగళగిరి, విజయవాడ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందండి. బేసిక్ గా ఉమ్మడి 2 రాష్ట్రాల్లో ఉన్న నేపథ్యంలో మీ ఫ్యాన్స్ వరల్డ్ వైడ్ గా ఉన్నారు, గ్లోబల్ వైడ్ గా ఉన్నారు. కానీ పర్టికులర్ గా విజయవాడ చూసి వెనక అసలు మర్మం అంటే మొత్తం టోటల్ గా సెంటర్ విజయవాడ కదా సార్. ఎప్పటికైనా సరే మీకు రైల్వే స్టేషన్ సైడ్ అయినా, ఫ్లైట్ సైడ్ అయినా విజయవాడ అనేది పెద్ద సెంటర్. ఆ సెంటర్ లో చేస్తాను అన్నింటికి రీచ్ అవుతున్న ఉద్దేశంతో ఈ రోజు విజయవాడలో ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందండి. అంటే రామ్ చరణ్ యువశక్తి అనే ఒక శివానా ఏదో సంథింగ్ పేరు. సో ఏంటి అతను ఎందుకు ఈ ప్రోగ్రామ్ ని నిర్వహించాలనే ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఎందుకు చేశారు? అది ప్రేమ సార్, అభిమానుల ప్రేమ. మీరు నిజంగా ఓపెన్ గా చెప్పాలంటే చాలా మంది మనం అన్ని లాంగ్వేజ్లు చాలా మంది హీరోలను చూడొచ్చు, అభిమానులను చూడొచ్చు. కానీ స్థాయిలో ఇంత భారీ ఖర్చు పెట్టి ఈ స్థాయిలో కార్యక్రమాలు నిర్వహించడం అనేది అంత సామాన్య విషయం కాదు సార్. నేను గర్వంగా చెప్తున్నాను, ఇది ఖచ్చితంగా మెగా అభిమానుల వల్ల అవుతుంది. ఈ ఘనత కూడా మా మెగాస్టార్ వారసుడు స్టార్ తెలియజేస్తారు. హెలికాప్టర్ ద్వారా కూడా మీరు ఏదో పూలు చల్లబోతున్నారని కూడా నిజమేనా? అది ఎప్పుడు ఏ టైంలో జరగబోతుంది? మోస్ట్లీ 4-4:30 మధ్యలో హెలికాప్టర్ ఆల్రెడీ వస్తుందండి. మన మన గన్నవరం ఎయిర్పోర్ట్కి వచ్చేసింది. ఖచ్చితంగా 4-4:30 ప్రాంతంలో మీ కన్నులు విందు ఈ విజువల్స్ అనేవి ఇక్కడ చూసేవారు కావచ్చు, వీడియో ద్వారా మీడియా ద్వారా చూసేవారు కావచ్చు, కన్నులు విందని చెప్పచ్చు. నిజంగా అద్భుతమైన దృశ్యం మీరు చూడబోతున్నారు కాసేపట్లో. ఎలా ఉంది గేమ్ చేంజర్ అనే సినిమాకి మీకున్న ఫీడ్బ్యాక్ ఏంటి? రామ్ చరణ్ సరికొత్తగా ద్విపాత్రాభినయం చేయబోతున్నారు, చాలా వ్యవహారాలు చెప్తున్నారు. ఎలా ఎక్స్పెక్ట్ చేయబోతున్నారు? ఖచ్చితంగా దర్శకుడు శంకర్, ఇప్పుడు చెప్పాలంటే వాస్తవంగా ఈ మధ్య అందరూ పాన్ ఇండియా అని చెప్తున్నారు. నా దేశం 30 ఏళ్ళ క్రితమే పాన్ ఇండియా డైరెక్టర్ శంకర్ గారు. ఇండియా అంతా గర్వపడే గొప్ప డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నట విశ్వరూపం మనం చూడబోతున్నాం. ఖచ్చితంగా తెలుగు సినిమా అనే కాదు, భారతదేశ సినీ చరిత్రలో జనవరి
గుర్తుపెట్టుకునే రోజు అవుతుందని మేము భావిస్తాం. అంత ముందు రికార్డులన్నీ బ్రేక్ చేసి ఖచ్చితంగా చరిత్రలో నిలిచిపోయే చిత్రం అవుతుందని గేమ్ చేస్తారని మేము భావిస్తాం. ఇది అభిమానులు మాట్లాడుతున్న పరిస్థితి. ఒకవైపు మనం కానీ చూసుకుంటే కట్అవుట్ కానీ చూసుకుంటే దాదాపుగా తల ఎత్తి పైకి చూడాల్సిన పరిస్థితి. 256 అడుగుల కట్అవుట్. అంటే దీన్ని నిర్మించడానికి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే దీనికి చాలా ఎక్కువ 10 రోజుల పాటు శ్రమించి పనిచేసిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు ఇక్కడ చూసుకుంటే ప్రేక్షకులు తర్వాత అభిమానులు సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. దానికి తగ్గట్టుగానే పోలీసు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు నిర్వహించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. చాలా మంది అభిమానులు ఇక్కడ చేరుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. కాసేపు అభిమానులతో మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాం. సో అభిమానులకు సంబంధించి ఏ ఊరి నుంచి వచ్చారు? కర్నూలు జిల్లా రాయలసీమ. కర్నూలు జిల్లా నుంచి వచ్చాం. కర్నూలు జిల్లా కోసం విజయవాడకి ఇంత దూరం? విజయవాడ మన చెరీ కోసం వచ్చాను నేను ఇక్కడికి. ఓన్లీ రామ్ చరణ్ ని మీద అభిమానం గురించి వచ్చాను. కర్నూలు జిల్లా రాయలసీమ ఆదోని మండలం నుంచి. సో చాలా మంది చూస్తే ఇక్కడ పెద్ద యువత చేరుకున్న పరిస్థితి చూడొచ్చు. యువత మెగా అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున కట్అవుట్లు తర్వాత జెండాలతో ఇక్కడ మొత్తం కూడా ఒక పెద్ద ఎత్తున ఉంది. మరోవైపు పోలీస్ కూడా ఇక్కడ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. పోలీస్ కూడా కంట్రోల్ చేసే ప్రయత్నాలు అయితే చేస్తుంది. అక్కడ ఎటువంటి ఇబ్బందులు రాకుండా చూసుకునే ప్రయత్నం అయితే చేస్తున్న పరిస్థితి. ఒకవైపు అక్కడ అభిమానుల మధ్య కొంత తోపులాట జరుగుతోంది. తోపులాటలో మనం కానీ చూసుకుంటే కట్అవుట్లు గ్యారేజ్ మొత్తం కూడా తొలగించి అక్కడి నుంచి కొంత జనాల్ని లోపలికి వచ్చే పరిస్థితి అయితే చూస్తున్నారు. ఒకసారిగా పరుగులు తీసుకుంటూ గేట్లు తెరవడంతో లోపలికి పరుగులు తీసుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే చూడొచ్చు. సో గేటుకి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే పబ్లిక్ ఒకసారిగా పరుగులు తీసుకుంటూ వస్తున్న నేపథ్యంలో కొంత జాగ్రత్త వహించాలనే పరిస్థితి ఉంది. నిర్వాహకులు ముందుగా అనౌన్స్మెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. గేట్లు ఒక్కసారిగా తెరవడంతో అభిమానులందరూ కూడా తోసుకునే పరుగులు తీసుకుంటున్న పరిస్థితి. ఇటువంటి సందర్భంలోనే గతంలో ఒక 15 రోజుల ముందు ఇష్యూ ఏదైతే పుష్ప సినిమా 2 సంజయ్ థియేటర్లో జరిగిన సంఘటన మనం మర్చిపోకూడదు. ఆ దిశగానే అభిమానులందరూ కూడా ఇక్కడ కొంత సమయం పాటించాల్సిన పరిస్థితి ఉంది. పోలీస్కి ఎక్కడికక్కడ అడ్జస్ట్ చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాకపోతే అభిమానం మెగా ఫ్యాన్స్ మన వైపు వంగబెట్టి రంగా ఫ్లెక్సీలు కూడా వంగబెట్టి ఫ్యాన్స్ మొత్తం కూడా చరణ్ కి మద్దతు తెలుపుతూ ఇక్కడికి వస్తున్న పరిస్థితి చూడొచ్చు. సో విజయవాడకి సంబంధించిన వ్యవహారాలు, విజయవాడకి సంబంధించిన ఈ వ్యవహారంలో ఈరోజు జరుగుతున్న ప్రోగ్రాంలో ఎంతవరకు గేమ్ చేంజర్ పరిస్థితిని చూడాలి. అంటే ఒకవైపు పబ్లిక్ పెద్ద ఎత్తున వస్తుంది, పోలీసు పర్మిషన్స్ తీసుకున్నారు, పోలీసు కూడా కొంత కంట్రోల్ చేసుకునే ప్రయత్నం అయితే చేస్తుంది. నాగబాబు గారు ఒక్క నిమిషం. నాగబాబు గారు హలో సార్, ఎట్లా పోలీసు ఇప్పుడు కంట్రోల్ ఇప్పటికే కొన్ని ఇన్సిడెంట్స్ ఉన్న నేపథ్యంలో చాలా ఏమీ ఎటువంటి ఇన్సిడెంట్ లేవు, కంట్రోల్లో ఉన్న దానికి కూడా ఎస్టిమేషన్ ఎక్కువైతే ఏంటి? ఏమీ లేదు, 2000 మెంబర్స్ ఎస్టిమేషన్ వేశారు. 2000 నుంచి కూడా రాకపోవచ్చు. రైట్ అండి. ఎవరు హీరో ప్రోగ్రామ్ కూడా కాదు కదా, మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ డైరెక్టర్ కూడా లేవు, ఒక ప్రొడ్యూసరే, ఒక్క దిల్ రాజు ఒకరే వస్తున్నారు. సో పోలీసులు చాలా గట్టిగా చెప్తున్నారు. సేఫ్టీ విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే భారీ కట్అవుట్ 250 పైగా అడుగుల కట్అవుట్ ఉంది, క్రౌడ్ పక్క కనిపిస్తోంది. సో సేఫ్టీ ప్రికాషన్స్ ఏ విధంగా ఉన్నాయి? కొంచెం శృతి మించితే బాగోదు భయ్యా. డెఫినెట్ గా సత్యం. ఎందుకంటే పోలీసులు చెప్పడం ఇప్పుడు కేవలం 1500 మంది నుంచి 2000 మంది మాత్రమే ఈ క్రౌడ్ ఇక్కడ ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తున్నాం. ఎక్కువ కూడా జనాల్ని అనుమతించడం లేదు. పోలీసులు ఇబ్బంది లేదు, పోలీసులు పూర్తి స్థాయిలో కంట్రోల్లో ఉంది. ఎటువంటి అందులో ఇక్కడ హీరో కూడా ఎవరు రావట్లేదు, కేవలం దిల్ రాజు ఒకటే వస్తున్నారు అనేది పోలీసులు చెప్తున్న పరిస్థితి. సో మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మొదటగా వస్తాడని అనుకున్నా తమన్ అక్కడికి రావట్లేదు అనేది చాలా క్లియర్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తున్న పరిస్థితి. సో దీంట్లో ఇప్పుడు వరకు ఎక్కడ ఇబ్బంది లేకుండా పోలీసులు అన్ని రకాలైన చర్యలు, సేఫ్టీ మెజర్స్ తీసుకున్నాం. ఎక్కడ లేదు, కంట్రోల్ మా కంట్రోల్లో ఉంది అనేది పోలీసు ఉన్నతాధికారులు ఇక్కడ మాట్లాడుతున్న పరిస్థితి. మరోవైపు
ఏదైతే కటౌట్ ఉందో కటౌట్ కూడా 255 అడుగుల పెద్ద కటౌట్ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే దీన్ని ఎక్కడ కర్రలతో కాకుండా ఇనప వాటిలతో బంధించి పెట్టాం. అందువల్ల ఎక్కడ ఇబ్బంది లేదు అనేది చాలా క్లియర్ గా మాట్లాడుతున్న పరిస్థితి. సో ఇప్పుడు కేవలం ఈరోజు యాక్చువల్ గా ప్రోగ్రామ్ కి దిల్ రాజు తమన్ వస్తారని భావించారు. కేవలం దిల్ రాజు మాత్రమే రాబోతున్నారు, తమన్ రావట్లేదు అనేది చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో పూర్తిగా కూడా పోలీసుకు సంబంధించి తర్వాత అభిమానులకు సంబంధించి పూర్తిగా మనం చూసుకుంటే అభిమానులందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడ కేరింతలు కొడుతున్న చూడొచ్చు. పెద్దలు ప్రతి ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్న ప్రయత్నం మహిళలు మనం చూస్తే చిన్న పిల్లలతో ఇక్కడికి వచ్చిన పరిస్థితి చూడడం. ఇంత పెద్ద మాస్ క్రౌడ్ లో ఇంత చిన్న పిల్లల్ని తీసుకుని వచ్చారు. మరి ఇంత ఏంటి ఇట్రా కమ్ ఏంటి నువ్వు చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లల్ని ఇక్కడికి మెగా అభిమానంతో ఇక్కడికి వచ్చామని పిల్లలు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. కానీ ఏదేమైనా ఇంత పెద్ద క్రౌడ్ ఇంత పెద్ద కటౌట్ సంబంధించిన వ్యవహారంలో కొంత అప్రమత్తంగా అయితే ఉంది. సో ఈ పోలీస్ కి సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, మిలిటరీకి సంబంధించిన వ్యవహారంలో సచిన్ కొంత అప్రమత్తమైతే చూస్తుంది. పోలీసు చాలా క్లియర్ గానే వాన్ చేస్తున్న పరిస్థితి. పోలీసు వచ్చిన కూడా ఎక్కడికక్కడ అభిమానుల్ని కంట్రోల్ చేస్తున్నారు. మీరు జాగ్రత్తగా ఉండాలి, ఇక్కడ ఇష్యూ జరగడానికి వీల్లేదు అని చెప్పి చెప్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. సచిన్ మరి కాసేపట్లో ఇక్కడికి మోహరించడం జరిగింది. అక్కడ కృష్ణమోహన్ ఎంత మేరకు పోలీసులు ఉన్నారు సిచ్యువేషన్ ని కంట్రోల్ చేసేందుకు, అదుపులో తీసుకొచ్చేందుకు? బేసిక్ గా ఇప్పటికే 2000 మంది గ్రౌండ్ కెపాసిటీ, 2000 మందికి గాను దాదాపుగా 100 మంది పైగా పోలీసుల్ని మేము ఇక్కడ మోహరించామనేది ఇందాక సిఐ చెప్తున్న పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఇక్కడ కంప్లీట్ గా దీనికి సంబంధించిన వ్యవహారంలో కావచ్చు, లేకపోతే వచ్చిన అభిమానులని కంట్రోల్ చేయడం కావచ్చు, లేకపోతే ఇక్కడ ఇప్పుడు హెలికాప్టర్ లో వచ్చి పూల వర్షం చేయబోతున్నారు అనేది ఒక పెద్ద చర్చ. ఆ నేపథ్యంలోనే ఎటువంటి యాక్టివిటీస్ ఇక్కడ తీసుకోవాలి, ఎటువంటి సేఫ్టీ మెజర్స్ ఉండాలి. పోలీసులు అయితే మేము ధైర్యంగా ఉన్నాం, మేము చాలా కంట్రోల్లో ఉన్నాం, ఎక్కడికక్కడ ఈ వ్యవహారాన్ని ఆపే ప్రయత్నం అయితే అంటే ఈ వ్యవహారంలో ఎటువంటి చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా చూసుకునే బాధ్యత మాది అని చెప్పి వాళ్ళు చెప్తున్న పరిస్థితి. నిజంగా మనం గానం చూసుకుంటే సచిన్ ఈ వాహనానికి వెనకాల అంటే ఇక్కడ మామూలుగా కర్రలతో ఇంత పెద్ద కట్అవుట్ కట్టే పరిస్థితి గతంలో చేసేది. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ కంప్లీట్ గా కూడా ఇనపకి వేసి ఫిట్ చేసిన నేపథ్యం అయితే ఉంది. కాబట్టే ఇంత భారీ కట్అవుట్ కూడా ఇక్కడ నుంచి కనబడుతున్న పరిస్థితి. ఈ భారీ కట్అవుట్ ఇంత భారీ కట్అవుట్ స్టాండర్డ్ గా నిలబడింది అంటే దానికి కారణం వెనకాల ఉన్న స్ట్రక్చర్ చాలా పెద్ద స్థాయిలో చాలా కంఫర్ట్ గా కాంక్రీట్ గా కట్టారు. సో ఆ ఇనపై వేసి చాలా బలంగా కట్టిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. అందుకోసమనే ఇంత పెద్ద భారీ కట్అవుట్ కూడా స్ట్రక్చర్ ఎక్కడ ఇబ్బంది లేకుండా ఉంది అనేది ఇక్కడ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. సో అంటే ఎన్ని గంటలకు హెలికాప్టర్ తో ఆ ప్రోగ్రామ్ ప్లాన్ చేశారు? హెలికాప్టర్ వస్తుంది, హెలికాప్టర్ వచ్చి కాస్త పూల వర్షం లాంటిది ప్లాన్ చేస్తా ఉంటూ ఒక డిజైన్ చేస్తా ఉంటూ నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి. ఎన్ని గంటలకు ఎగ్జాక్ట్ గా స్కెడ్యూల్ చేశారు ఆ ప్రోగ్రామ్ ని? అంటే సచిన్ యాక్చువల్గా అయితే 4:30 to 5 బిలో అంటున్నారు. యాక్చువల్గా 4:30కి హెలికాప్టర్ ఇప్పుడే గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే చేరుకుంది. అయితే ఇప్పుడు సినీ నిర్మాత దిల్ రాజు ఇక్కడికి వస్తున్నారు. దిల్ రాజు వచ్చిన తర్వాత చాపర్ల నుంచి పూలు ఈ కటౌట్ మీద విడుదల చేసే ప్రయత్నం అయితే చేయాలనేది వాళ్ళకున్న ఆలోచన. సో ఆ దిశగానే చిరంజీవి ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షులు కూడా ఇక్కడికి చేరుకున్న పరిస్థితి అయితే చూడొచ్చు. వీళ్ళందరూ ఇక్కడికి వచ్చి వీళ్ళందరితో కూడా మాట్లాడుతున్నారు. మెగా బ్రదర్స్ మెగా ఫ్యాన్
కూడా ఇక్కడికి చేరుకున్న నేపథ్యంలో వీళ్ళందరూ ఇక్కడికి పూర్తిగా కూడా కంప్లీట్ గా వచ్చిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. వీళ్ళందరూ ప్రస్తుతానికి స్వామినాయుడు చేరుకున్న పరిస్థితి. ఎస్, స్వామినాయుడు గారు స్వామినాయుడుతో ఆల్రెడీ ఒక్కసారి మీరు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఆ విజువల్స్ ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఆ గ్యాప్ లోని విజువల్స్ మీరు చూస్తున్నారు. సత్యన్ ఈ విజువల్ చూడొచ్చు. ఒక పూలతో సంబంధించిన రామ్ చరణ్ కట్అవుట్ కి ఈ పేపర్ దీంతో ఒక షో చేసి ఆ ప్రయత్నంగా కూడా అభిమానులు వివిధ రకాలుగా దానికి సంబంధించిన ఆహారాన్ని నడిపి పరిస్థితి అయితే మనం సచిన్ ఓవరాల్ గా అయితే ప్రస్తుతానికి కంట్రోల్ ఉంది, అండర్ కంట్రోల్లో ఉంది, ఎక్కడ ఇబ్బంది కలగట్లేదు. పోలీసులు తగిన జాగ్రత్తలు అయితే తీసుకున్నారు. పర్టికులర్ గా విజయవాడ సిపి వ్యవహారంలో ముందుగానే చెప్పారు, కంట్రోల్లో ఉండాలి, కంట్రోల్ చేసుకునే బాధ్యత కూడా మీ విషయంలో ఉంటుంది. మరోవైపు అధికారులకు సంబంధించి పూర్తిగా కూడా కంప్లీట్ గా వాళ్ళకి ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో పోలీస్ ఎస్కార్ట్ కూడా బాగానే పెద్ద స్థాయిలోనే ఇక్కడ కనపడుతున్న పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో దిల్ రాజు ఇక్కడికి వస్తారు అనేది మనం ఎదురు చూస్తున్నాం. రైట్ సచిన్. రైట్ కృష్ణమోహన్, ఒక్కసారి మీరు లైన్ లో ప్రయత్నం చేయండి. విజువల్స్ ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ లైవ్. విజువల్స్ మీరు చూస్తున్నారు. విజయవాడ నుంచి 256 అడుగుల ఎత్తులు, 256 అడుగుల ఎత్తులు భారీ కటౌట్